హాయ్ గాయ్స్, ఈరోజు నేను నాకు ఏం వంటలు వచ్చో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ నిమ్మకాయలు కోసుకొని నిమ్మకాయలు పిండుకోవాలి. పిండుకొని తర్వాత ఏమిచ్చో షుగర్ వేసుకోవాలి. షుగర్ మీకు తగినంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. షుగర్ తక్కువ తిన్నోళ్ళు 3 స్పూన్స్ వేసుకోండి. తర్వాత వాటర్ ఏమిచ్చో ఒక బాటిల్కి కొంచెం ఉంచండి. తర్వాత ఏమిచ్చో బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కలిపే వరకు, ఎందుకంటే మళ్ళీ పులుపు వచ్చేస్తుంది. అందుకే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్లోకి వేసేసుకోవడం అంతే. ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టిన తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం, ఎక్కువ కాదు. ఎక్కువ వేస్తే అదొకలాగా అయిపోతుంది. కొంచెం వేసిన తర్వాత అది వేడెక్కినివ్వాలి. తర్వాత ఎగ్ కొట్టుకోవాలి. ఈ ఎగ్ కొట్టడం అనేది చాలా పెద్ద పని తెలుసా. దాంట్లో పెంకులు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎగ్ కొట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఏమిచ్చో ఉప్పు వేసుకోవాలి. కొంచెం మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ వేసుకున్నాను, తక్కువ వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కారం, ఒక ఎక్కకి సరిపోయినంత సాల్ట్, సరిపోయినంత కారం. నేనైతే ఒక ఎగ్గే పగలగొట్టాను, దానికి సరిపడా కొలతలు అయితే వేసుకున్నాను. 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ నుంచి కారం. అది ముద్దలు, కారం ముద్దలు ఇంకా ఉప్పు ముద్దలు ఉంటాయి కదా, అవి లేకుండా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకుని లేదంటే పాడైపోతుంది అన్నమాట. అది కలుపుకున్న తర్వాత మరుగుతుంది కదా మన ప్యాన్, ఆ ప్యాన్లోకి వేసుకోవాలి. ఆ ప్యాన్లోకి వేసుకోవాలన్నమాట. స్పూన్కి ఎక్కువ ఉండిపోతుంది, లేదంటే కారంగా తగులుతుంది బాగా మెల్ట్ అవ్వకపోతే. వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది బాగా జాగ్రత్తగా వేసేయాలి. అది జాగ్రత్తగా వేసుకోవాలి. పాన్ మొత్తం అయ్యేలాగా అది వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి పాన్ అంతా అయ్యేలాగా.